ఏ పెన్షన్లు 1000 రూపాయలు ఇస్తానికి జగన్మోహన్ రెడ్డికి పెంచడానికి 5 ఏళ్ళు పట్టిందో ఒకే పెన్నుపోటుతో 3000 నుంచి 4000 చేసి దాదాపు 67 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. 204 అన్న క్యాంటీన్లు పెట్టారు ఆయన. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు వేస్తున్నారు. అలాగే విశాఖపట్నం విజయవాడ మెట్రో డిపిఆర్ కూడా రెడీ అయిపోయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయిపోతుంది. నిన్న కాదు మొన్న పేపర్లో టీవీలో చూసాం, ట్రయల్ రన్ చేసాం. ఇవన్నీ చూడంగానే అతని యొక్క మేధం శక్తిలో కొన్ని మార్పులు వచ్చినాయి. చుట్టుపక్కల ఉన్న సలహా ఇచ్చేవాళ్ళు కానీ కన్సల్టెన్సీ వాళ్ళు కానీ, స్వామి నువ్వు ఇలా కూర్చుంటే నీ సినిమా రేపు సంవత్సరంలో స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, అక్కడ కూడా నువ్వు చేతులు ఎత్తేసి నీ పార్టీ మూలలో పడిపోయింది, దీన్ని ఆపాలి. దీన్ని ఆపాలంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి జరగకుండా అడ్డుపడాలి. ఇలాంటి చేయాలంటే ఏంటి? ఏదో అవరోధాలు సృష్టించాలి. ఏదో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరన్నా సరే 100 కోట్లు పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ ప్రాంతంలో నా డబ్బులు సేఫా, పెట్టుబడి పెట్టిన చోట భవిష్యత్తు ఉండిద్దా అని అతను సర్వే చేసుకుంటాడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటాడు. అది మనకన్నా వ్యాపారస్తులు చాలా తెలివిగా ఉంటారు. అయితే ఇతను ఏం చేశాడంటే ఈ యొక్క కార్యక్రమం తెనాలి కానీ అక్కడి నుంచి పొదిలి కానీ సత్తెనపల్లి కానీ, అరే ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ జనానికి 1000 మంది వచ్చేస్తున్నారు, ఈ రకంగా జనాలు వచ్చి పడిపోతున్నారు అని ఒక మైండ్ గేమ్. జనాలు రాట్లని తోలుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు, మద్యం ఇస్తున్నారు, అలాగే బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారు. తోలి ఆ యొక్క మైండ్ గేమ్ ఆడటం మొదలు పెట్టాడు. అంటే ఇప్పుడు ఆ దాచేసిందంతా దోచేసిందంతా ఒకటి బయటకు తీస్తున్నారు ఇప్పుడు సార్. ఇప్పుడు అతను ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజల్ని మోసం చేసి కొన్ని 1000 కోట్లు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయండి. మళ్ళీ అతని మనుగడ సాగాలంటే మళ్ళీ ప్రభుత్వం రావాలి. ప్రభుత్వం రావాలంటే ఏంటి? మనిషి యొక్క మేధా సంపత్తిని మంచిగా వాడచ్చు, చెడుగా వాడచ్చు. కత్తిని వంటకి వాడచ్చు, అలాగే మనిషిని చంపడానికి వాడచ్చు. చంద్రబాబు నాయుడు గారి మేధాశక్తి ప్రజల యొక్క శ్రేయస్సుకు వాడతాడు. అతని మేధాశక్తి అతని కోసం, అతని స్వలాభం కోసం వాడతాడు. ఇప్పుడు అతని ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని ఏం చేస్తాడు? ఇంట్లో కూర్చుని ప్రవచనాలు పెట్టడుగా, ఈ పనులే చేస్తాడు. దీనికి చాకచక్యంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పరిశీలిస్తుంది. గతంలో అతను 5 ఏళ్ళు చేసిన పాపాలని, చట్టాలని కేసుల రూపంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు చేసే తప్పుల్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా గమనిస్తుంది. అంటే మీరు చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు శ్రీకృష్ణుడు శ్రీనివాసరావు గారు కరెక్ట్ చేయండి నేను తప్పు చెప్తే, శిశుపాలుడు ఏదో 100 తప్పులు చేసేదాకా వెయిట్ చేసి తర్వాత ఆయన అస్త్రం ప్రయోగిస్తాడు. అట్లాంటి ఆలోచనలో ఉందా కూటమి ప్రభుత్వం ఏమన్నా? అంటే లెట్ హిమ్ గో, ఎంత చేస్తాడో చేయనివ్వండి, ఎంతవరకు వెళ్తాడో వెళ్ళనివ్వండి అని వదిలేశారా? శ్రీనివాస్ గారు ఇది ఒక్కటి చెప్పేసి, శ్రీనివాస్ గారు ఇది ఒక్కటి చెప్పండి. ఇక్కడ ఈ విషయంలో ఇతన్ని చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని హ్యాండిల్ చేయడంలో ఒక రకంగా వీళ్ళు ఆలోచన అలాగే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి తప్ప అతన్ని హ్యాండిల్ చేయకూడదు అనేటువంటిది. అంటే ఒక్కసారి లోపలికి వెళ్తే ఇంక బయటకు రాకూడదు అన్నమాట. వన్స్ ఎంటర్డ్ అంటే అట్లా కాదు, అతను ఏ స్థాయి విధ్వంసం చెయ్యగలుగుతాడు అంటే అక్కడ వరకు వాట్ ఈస్ మాక్సిమం స్కేల్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని చూద్దాం అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? లేదండి, ఇది వాళ్ళు ఊహించిన విధంగా అతని వ్యవహారం ఉంది. కరెక్టే కదా, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నాకు తెలిసి యువకులు కత్తులు పట్టుకుంటారనైతే చంద్రబాబు నాయుడు అనుకుని ఉంటారు ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు మనందరూ ఇలా బహిరంగంగా డిస్కస్ చేసుకుంటున్నాం, కుమిలిపోయి ఉంటాడండి. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా ఉండగా విచ్చుకత్తులు పట్టుకుని వీర విహారం చేస్తా బహిరంగంగా నృత్యాలు చేస్తారంటే యువకులు, ఆయన మనసు తలడిల్లిపోయాడు. కారణం ఆయన స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ సెన్సెస్ తీసి నైపుణ్య విద్యలో తర్ఫీదిస్తున్నాడు యువకులకి. జగన్మోహన్ రెడ్డి ఒక తరాన్ని సర్వనాశనం చేస్తాడు. దీని ఎఫెక్ట్
ఇవాళ కంటే కూడా రాబోయే రోజుల్లో చాలా తీవ్రంగా ఉంటుంది. నజీర్ ఇది ఆయన ఆవేదన. ఇప్పుడు ఋషి గారు నజీర్ గారు మీరు చెప్పే ముందు శ్రీనివాసరావు గారు అన్న పదానికి నేను ఇంకోటి యాడ్ చేస్తాను చెప్పిన దానికి. ఇవాళ గతంలో ఆయన ఐటీ అని చెప్పి సైబరాబాదు, ఇవాళ దాని ఫలితం అంతా అందరికి తెలిసిందే. ఇప్పుడు ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీ అని అది చొప్పించాలి యువత మెదళ్లలోకి, అసలు తెలియపోతే మీరు కుదరదు భవిష్యత్తు అనే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటే, ఇవాళ ఇది క్వైట్ ఆపోజిట్గా, అంటే ఎక్కడో ఇంకా ఆదిమతాగా అంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతారేమో, ఇంకా ఎక్కడో వాళ్ళు ఏం కత్తులు పట్టుకుని వీరంగాలు చేయట్లా, బహుశా ఎక్కడో కొంత హనుమాన్ దగ్గర ఎక్కడో ఉన్నారని నేను విన్నాను. కానీ సో ఏంటి ఎగ్జాక్ట్గా ఇది చూసిన తర్వాత మీరు ఏమైనా మాట్లాడారా పార్టీ పెద్దలతో? అసలు ఏమిటి జరుగుతోంది చర్చ పార్టీలో చెప్పండి. ఇప్పుడు ఒకటి సార్ ఋషి గారు, ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం మీద కొద్దిగా ఒకసారి మీకు విశ్లేషణ ఇద్దాం అనుకోండి. యూపీ, బీహార్ లో గన్నులు పట్టుకొని, కత్తులు పట్టుకొని